విపక్ష బీఆర్ఎస్ ను వీడి అధికార కాంగ్రెస్ లో చేరినట్టు కనిపించిన ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ప్రస్తుతానికి అగమ్యగోచరం. కోర్టు మెట్ల మీద స్పీకర్ కుర్చీ చుట్టూ తిరుగుతోంది వాళ్ల భవితవ్యం. ఏ పార్టీలో ఉన్నామో వాళ్లకే తెలియనంత గందరగోళం. కథ ఏ మాత్రం అడ్డం తిరిగినా సభ్యత్వాలే గల్లంతయ్యే ప్రమాదం ఉంది. వీళ్ల కథ ఇలా ఉండగానే తెలంగాణలో ఘర్ వాపసీ కొత్త సీజన్ కు తెరలేచింది. కమాన్ గైస్ అంటూ ఆ రెండు పార్టీలు ఒకేసారి అవుటర్స్ కి వెల్కమ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ పార్టీ ఏంటి అంటే బీఆర్ఎస్ ఏనా అనిపిస్తోంది. చేరికలకు చేతులు చాచిన కాంగ్రెస్ బీజేపీ ఘర్ వాపసీకి వేళైంది అంటూ స్టేట్మెంట్లు. ఆపరేషన్ ఆకర్ష్ కి కొత్తగా లొంగేదెవరు? ఆ రెండు పార్టీల టార్గెట్ ఒక్క పార్టీయేనా? బీఆర్ఎస్ కి అటెన్షన్, బీ కేర్ఫుల్ తప్పదా? తెలంగాణలో మళ్లీ ఆకురాలే సీజన్ షురూ అయినట్టుంది. చేరికలతో కళకళలాడుతోంది తెలంగాణ కమలం పార్టీ. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో జోరుగా జరిగింది కండువాల మార్పిడి. అల్వాల్ కి చెందిన ఓ మోస్తారు నేతలతో పాటు లోక్సత్తా పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాస్ వర్మ కూడా బీజేపీలో చేరిపోయారు. అందర్నీ కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ చీఫ్ రామచంద్రరావు ఇప్పుడే మొదలైంది, ఇంకా ఉంది అంటూ చేరికల సీజన్ పై ఓపెన్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. పెద్ద ఎత్తున వచ్చిన వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యేందుకు వారికి ప్రత్యేకమైన స్వాగతం తెలుపుతున్నాను. చేరికలు ఏది ఉన్నాయో ఈ చేరికలు మరి కింది స్థాయి దాకా తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాలని అందరినీ కోరుతూ మరి శ్రీనివాస్ వర్మ గారు కూడా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారికి వారి బృందానికి స్వాగతం తెలుపుతున్నాను. చేరికలను కింది స్థాయి వరకు తీసుకెళ్లాలి, పార్టీని మరింత బలోపేతం చేయాలని క్యాడర్ని, లీడర్ని సమయత్తపరుస్తోంది తెలంగాణలో కమలం పార్టీ. కానీ చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందే మేల్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి గేట్లు బార్లా తెరిచింది. సోమవారం జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఘర్ వాపసీకి సంబంధించి ఏకంగా తీర్మానమే చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. పవర్ లేనప్పుడు పార్టీని వదిలి వెళ్లిన వాళ్లని తిరిగి తీసుకోవాలని డిసైడ్ అయింది. కాకపోతే వెళ్లి మళ్లీ వచ్చిన వారికి పదవులు ఇవ్వబోమని, పార్టీ కోసం పనిచేశాకే ఆలోచిస్తామని కండిషన్లు పెట్టింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా ఉండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా అనేక సంవత్సరాలు పనిచేసి వివిధ కారణాల నుంచి బయటికి పోయినటువంటి వాళ్ళను కూడా స్థానిక నాయకుల సమన్వయంతో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేర్చుకునేడానికి కూడా ఒక అవకాశాన్ని కల్పించే విధంగా మరి చర్చ చేసుకొని నిర్ణయం చేసుకోవడం జరిగిందనే మాటని సందర్భంగా మనం చేస్తూ ఈ నెల 15న జరిగే కామారెడ్డి సభావేదిక మీదే భారీ స్థాయిలో చేరికలు జరుగుతాయని, ఘర్ వాపసీ ఎఫెక్ట్ కనిపిస్తుందని చెబుతున్నారు. వలస నేతలతో పార్టీ ఇప్పటికే కిటకిటలాడుతోంది. ఉన్నవాళ్లకే అవకాశాలు దక్కని పరిస్థితుల్లో కొత్తగా వచ్చే పాత వాళ్లను నెత్తినెక్కించుకుంటారా అని అంతర్గతంగా విమర్శలొస్తున్నాయి. అయినా సరే రాబోయే స్థానిక ఎన్నికల్లో బలిష్టంగా కనిపించాలంటే చేరికల ఫార్ములా ఒకటే పరిష్కారంగా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అటు కమలం పార్టీ అధినాయకులు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. బలపడ్డానికి ఇంతకంటే మంచి సమయం లేదన్న మైండ్ సెట్ తో ముందుకెళ్తున్నారు. పైగా కవిత తిరుగుబాటు నేపథ్యంలో డిఫెన్స్ లో పడ్డ బీఆర్ఎస్ ను ఈ విధంగా ఇరుకున పెట్టొచ్చని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చే లీడర్లు ఎవరు? ఈ గ్యాప్ లో ఎక్కువగా లాభపడే పార్టీ ఏది? లేక బీఆర్ఎస్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఆ రెండు పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది.